రమణీయ సంజీవనానికి స్వాగతం. చీకటి పడితే దారులు తెలియవు. తాగిన మత్తులో ఏం చేస్తామో తెలియదు. టెన్షను పడితే ఏ పని సరిగా చేయలేము. విజయాలను పొందలేము. విజేతగా నిలవలేము. అందుకు ఉదాహరణే ఒక రాజదర్బారులో ఒక మహారాజు పెట్టిన పరీక్ష. ఆ మహారాజు ముఖ్యమంత్రిని నియమించదలిసి రాజదర్బారులో ముఖ్యమంత్రిని నియమించదలిసి ఆ రాజదర్బారులో ఉన్నటువంటి నలుగురు సమాన స్థాయి గల వ్యక్తులను పిలుస్తాడు. వారిని పిలిచి, రేపు మీకు ఈ దర్బారులో మీ నలుగురికి ఒక పరీక్ష పెడుతున్నాను. ఆ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో వారికే ముఖ్యమంత్రి పదవి వరిస్తుందో అని చెప్పి ఆ పరీక్ష ఏంటంటే ఒక పెద్ద తాళము, రాక్షస తాళం అంటారు కదా, అలాంటి పెద్ద తాళము. దాన్ని ఎవరైతే ఓపెన్ చేస్తారో వారికే ముఖ్యమంత్రి పదవి అని చెప్తాడు. చెప్పి దానికి సంబంధించినటువంటి విషయాలు, గణిత సంబంధమైనటువంటి విషయాలు, రకరకాల పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో, ఎవరైతే ఆ తెలివితేటలు ఉంటాయో వాళ్ళు మాత్రమే దాన్ని తెరవగలరు అని చెప్పి మీరు ఇంటికి వెళ్ళి బాగా ప్రిపేర్ అయ్యి రేపు మార్నింగ్ రండి అని ఆ నలుగురిని పంపిస్తాడు. అలా పంపిన నలుగురిలో ముగ్గురు ఒకటే టెన్షన్ పడతారు. ఇక ఆ తాళం ఎట్లా తెరవాలనో, ఏందో, అది తెరుచుకుంటుందో తెరవదో, నాకు ముఖ్యమంత్రి పదవి వస్తుందో రాదో అని ఇట్లా టెన్షన్ పడతారు. ఇక నాలుగోడు మాత్రము ఏమి టెన్షన్ లేదు. వాడు మంచిగా నిమ్మలంగా పడుకుంటాడు. ఇక వీళ్ళు ముగ్గురు ఆ పుస్తకం ఈ పుస్తకం అది ఇది ఆ తాళం చేయి ఈ తాళం చేయి బాగా సేకరిస్తారు. దానికి నంబర్ ప్లేట్లకు సంబంధించి ఆ గణిత సంబంధమైనటువంటి లెక్కలు చేసుకుంటారు, ఏవేవో చేసుకుంటారు. ఇక నిద్ర ఉండదు వాళ్ళకు. ఈ తెల్లారి నలుగురు వస్తారు, రాజదర్బారుకు నలుగురు వస్తారు. వచ్చిన తర్వాత ఎవరైతే రాత్రి బాగా టెన్షన్ పడ్డారో, ఏమో ఆందోళన చెందినరో వాళ్ళు ముగ్గురు వరుసగా వస్తారు. ఇక తాళాన్ని ఓపెన్ చేయడానికి తాళం చేయల గుర్తులు పట్టుకుంటారు. ఇక రకరకాల అవన్నీ వాళ్ళు రాత్రి ఏం చదివినరో ఏందో ఇక అక్కడికి వస్తారు. వాళ్ళు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే ముగ్గురికి కూడా అది ఓపెన్ కాదు. ఇక దాన్ని తాళం చెల్లి పెట్టుతారు, ఇటు గెలుపుతారు అటు గెలుపుతారు, నంబర్ ప్లేట్లో ఇటు తిప్పుతారు అటు తిప్పుతారు, కానీ వాళ్ళ వల్ల గాలి అందరూ ఫెయిల్ అవుతారు ముగ్గురు. చివరికి నాలుగో వాడు వస్తాడు. ఎవడైతే రాత్రిలు మంచిగా హ్యాపీగా పడుకున్నాడో వాడు వచ్చి ఈ తాళం చుట్టూ ఒక 3 రౌండ్లు తిరుగుతాడు. తిరిగి బాగా ఆలోచన చేస్తాడు. చేసి అంటే కూల్గా ఉంటాడు కదా, వాడు కూల్గా ఆలోచన చేస్తాడు. ఇక ఆలోచన చేస్తే వానికి ఒక ఆలోచన తట్టింది, అసలు ఈ తాళానికి లాకే పర్లేదని ఏం చేస్తాడంటే దాన్ని ఇట్లా పైకి అనగానే లాక్ ఓపెన్ అవుతుంది. ఇంకేమున్నది, వానికి ముఖ్యమంత్రి పదవి వరిస్తుంది. అందుకే కూల్గా ఉండాలి, ఆందోళన పడవద్దు, మంచిగా ఆలోచన చేయాలి. చేస్తే అట్లా పదవులు వరిస్తాయి. అందుకే ఎవరైనా కూడా ఏ పని చేసినా కూడా మంచిగా కూల్గా ఉండండి, ఆలోచన చేయండి, ఆందోళన పడకండి. అప్పుడు ఇలాంటి విజయాలు మీరు పొందగలుగుతారని ఆశిస్తూ ఈ వీడియోను షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని